హాయ్, ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 క్లాస్ 6. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్, అదేవిధంగా వాటి యొక్క ఉపయోగాలు. సో ఏ పరికరం దేనికి ఉపయోగిస్తారనేది క్లియర్గా తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా ఇంతకు ముందు 5 క్లాసెస్ ఆల్రెడీ నేను చేశాను. ఫస్ట్ క్లాస్ నుండి మీరు ట్రై చేయండి వినడం. ఫస్ట్ క్లాస్లో మనం చూసినట్లయితే బయాలజీ టాపిక్లో డిస్కస్ చేసాం. సెకండ్ క్లాస్లో అరిథమెటిక్లో కొన్ని మోడల్స్ నేర్చుకున్నాం. థర్డ్ క్లాస్లో రైల్వే వ్యవస్థపై నేర్చుకున్నాం. ఫోర్త్ క్లాస్లో యుద్ధాలు. ఫిఫ్త్ ఎముకలు. ప్లేలిస్ట్ రైల్వే గ్రూప్ డి ఉంటుంది, చూడండి. ఫస్ట్ క్లాస్ నుండి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ టాపిక్ నాకు వచ్చు అని వదిలేయకుండా ఏం చెప్పాడు తను అని వినడానికి ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్ నుండి అయినా, లింక్ డిస్క్రిప్షన్లో ఉందైనా. సో మనం ఏదైతే తెలుగులో మొట్టమొదటిసారిగా రిలీజ్ చేసామో బుక్స్, 2 బుక్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్న 380 రూపీస్ బుక్ వచ్చేసి 8000 ప్లస్ రైల్వే ప్రీవియస్ క్వశ్చన్ బుక్. అన్ని రైల్వే ఎగ్జామ్స్ నుండి 8000 క్వశ్చన్స్ సోషల్ సైన్స్ జీకే నుండి కలెక్ట్ చేసి అది అందించడం జరిగింది. అండ్ మనం ఈ జూన్ 20న రిలీజ్ చేయబోతున్న రైల్వే గ్రూప్ డి 100 షిఫ్ట్స్కి సంబంధించి ఓన్లీ సైన్స్ క్వశ్చన్సే రిలీజ్ చేయబోతాను. ఇండివిజువల్గా తీసుకుంటే అది 380, ఇది 245, మరొక 100 మెంబర్స్కి మాత్రమే. ఆల్రెడీ 380, 390 మెంబర్స్ తీసుకున్నారు. సో తీసుకోవాలి అనుకునేవారు ఫోన్పే, వాట్సాప్ నెంబర్ అక్కడే ఉంది. సో పేమెంట్ చేయండి, స్క్రీన్ షాట్ పంపండి, బుక్ నేమ్, ఫుల్ డీటెయిల్స్, మీ యొక్క అడ్రస్. అండ్ 2 బుక్స్ తీసుకునేవారు మాత్రం 600 రూపీస్ చెల్లించి తీసుకోండి. సో ఎలా ఉంటుంది కనుక చూస్తే మీరు 380 రూపీస్ బుక్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్. అండ్ గ్రూప్ డి అయితే ఈ విధంగా మీకు కనిపిస్తుంది. 2019, 2022 కలిపి 100 షిఫ్ట్స్ అండి. ఈ విధంగానే ఉంటుంది. రైట్, కమింగ్ టు ద టాపిక్. అల్టిమీటర్. ఈ అల్టిమీటర్ దేనికి ఉపయోగిస్తారు అని కనుక చూస్తే ఎత్తులను కొలుస్తుందండి, ఎత్తులను కొలుస్తుంది. సో ఇది విమానంలో ఉపయోగిస్తారు. అంటే ఎంత ఎత్తున ఫ్లైట్ అనేది ఫ్లై అవుతూ ఉంది అనేది తెలియడం కోసం. ఇక్కడ ఏరోమీటర్ చూస్తే వాయువుల యొక్క సాంద్రతను, గ్యాసెస్ యొక్క డెన్సిటీని కొలవడానికి ఉపయోగిస్తారు. అమ్మీటర్ విద్యుత్ ప్రవాహం యొక్క బలాన్ని కొలవడానికి. అనిమోమీటర్ గాలి యొక్క శక్తి మరియు వేగాన్ని కొలవడానికి. ఆడియోమీటర్ వచ్చేసి ధ్వని యొక్క తీవ్రతను కొలవడానికి ఆడియోమీటర్ ఉపయోగిస్తారు. బారోమీటర్ వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. క్యాలరీమీటర్ వేడి పరిమాణాన్ని కొలవడానికి. సైక్లోమీటర్ సర్క్యులర్ ఆర్క్స్ని కొలవడానికి. క్రెస్కోగ్రాఫ్ మొక్కల యొక్క పెరుగుదలను కొలవడానికి ఉపయోగిస్తారు. డైనమోమీటర్ టార్క్ మరియు రొటేషనల్ స్పీడ్ని కొలవడానికి ఉపయోగిస్తారు. మీకు వీలైతే వీటిని తెలుగులో ఏమంటారు అనేది తెలియజేయండి ఒకసారి. ఎలక్ట్రోమీటర్ ఎలక్ట్రిక్ ఛార్జ్ మరియు పొటెన్షియల్ డిఫరెన్స్ని మెజర్ చేయడానికి. ఫాథోమీటర్ డెప్త్ ఆఫ్ ద ఓషన్ సముద్రపు లోతును కొలవడానికి ఉపయోగిస్తారు, సముద్రపు లోతును. గాల్వనోమీటర్ తక్కువ పరిమాణంలో ఉన్న విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి. హైగ్రోమీటర్ గాలిలో తేమను కొలవడానికి. హైడ్రోమీటర్ సాపేక్ష సాంద్రతను కొలవడానికి. సో మీకు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను, ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నించండి. సాపేక్ష సాంద్రత యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? సో క్లియర్గా క్వశ్చన్ ఏం అడిగాడు అనేది పక్కన పెట్టేస్తే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సాపేక్ష సాంద్రత యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటి? ఓకే. అండ్ కీమోగ్రాఫ్ జియోగ్రాఫికల్లీ రికార్డ్ ఫిజికల్ మూమెంట్స్, భౌతికంగా మూమెంట్స్ని మెజర్ చేయడానికి. లాక్టోమీటర్ పాల యొక్క స్వచ్ఛతను కొలవడానికి ఉపయోగిస్తారు. మానోమీటర్ వాయువుల పీడనాన్ని కొలవడానికి. ఓడోమీటర్ వాహనం ప్రయాణించిన దూరాన్ని కొలవడానికి. మన ప్రతి బైక్, ప్రతి వెహికల్కి ఉంటుంది ఇది. పైరోమీటర్ అధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి. పాలిగ్రాఫ్ పల్స్ రికార్డ్ చేయడానికి. పెరిస్కోప్ సముద్ర మట్టం పైన ఉన్న వస్తువులను చూడడానికి ఉపయోగిస్తారు, పెరిస్కోప్. స్పీడోమీటర్ స్పీడ్ని కొలవడానికి. స్పైరోమీటర్ మన యొక్క లంగ్స్ యొక్క ఫంక్షన్ ఏ విధంగా ఉంది దాన్ని కొలవడానికి. సెస్మోగ్రాఫ్ భూకంపాల తీవ్రతను. థర్మోస్టాట్ టెంపరేచర్ టు పర్టికులర్ డిగ్రీ. థర్మోమీటర్ ఉష్ణోగ్రతను కొలవడానికి. థర్మోస్కోప్ ఉష్ణోగ్రతలో మార్పులు. యూడోమీటర్
వర్షాపాతపు నమోదుని రెయిన్ గేజ్ అన్నా కానీ అదేవిధంగా దీనికే ఉపయోగిస్తారు. సో ఈ విధంగా మనం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు మాత్రం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, క్లియర్? సో మనకి ఇంకొక 3-4 డేస్ తర్వాత మనకి బుక్ వర్క్ అనేది అయిపోతుంది. 20th నుండి ఇంకా బుక్ ఏం లేదు కనుక ప్రజెంట్ అయితే. సో మనం ఆ పెండింగ్ క్లాసెస్ కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, రెగ్యులర్గా చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా? సో థ్యాంక్ యూ.